నమస్తే. వెల్కమ్ టు 99 టీవీ ఫుడ్ ల్యాబ్. రాత్రి భోజనం అనగానే మనకు వేడివేడి అన్నం, కూర, పప్పు ఇంకా ఒక స్వీట్ కూడా గుర్తొస్తుంది. పగలంతా కష్టపడ్డాం కదా అని రాత్రిపూట కడుపు నిండా తినడం మనలో చాలా మందికి అలవాటు. కానీ ఇదే అలవాటు మన నిద్రను, మన బరువును, మన మొత్తం ఆరోగ్యాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో మీకు తెలుసా? వరుసగా 10 రోజుల పాటు రాత్రిపూట తేలికపాటి భోజనం తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో, దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఈ రోజు వివరంగా తెలుసుకుందాం. ముందుగా రాత్రిపూట తేలికగా తినటం ఎందుకు ముఖ్యమో అర్థం చేసుకుందాం. పగటిపూట మనం చురుగ్గా తిరుగుతూ ఉంటాం కాబట్టి తిన్న ఆహారం త్వరగా శక్తిగా మారుతుంది. కానీ రాత్రిపూట శరీరం విశ్రాంతి దశలోకి వెళ్తుంది. జీవక్రియ వేగం కూడా సహజంగానే తగ్గుతుంది. ఇలాంటి సమయంలో భారీగా నూనె ఎక్కువగా ఉన్న ఆహారం తింటే అది సరిగ్గా జీర్ణం కాకుండా చాలాసేపు పొట్టలోనే ఉండిపోతుంది. దీని పర్యవసానంగానే చాలా మందికి నిద్రలేమి, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు వస్తుంటాయి. మొదటి 2-3 రోజుల్లోనే కనిపించే మార్పు నిద్ర నాణ్యతలో వస్తుంది. తేలికపాటి భోజనం తీసుకున్నప్పుడు జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. శరీరం త్వరగా విశ్రాంతి స్థితిలోకి వెళ్ళగలుగుతుంది. భారీ భోజనం తిన్న రాత్రుల్లో పొట్ట ఇంకా జీర్ణక్రియలో బిజీగా ఉంటుంది. దీనివల్ల గాఢమైన నిద్రకు అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది. అందుకే తేలికపాటి డిన్నర్ తీసుకున్న రోజుల్లో చాలా మంది త్వరగా నిద్రలోకి జారుకుంటారు. మధ్యలో మెలకువ రాకుండా ప్రశాంతంగా నిద్రపోతారు. 4వ రోజు నుంచి జీర్ణ వ్యవస్థలో మార్పు మొదలవుతుంది. తేలికపాటి ఆహారం వల్ల పేగులపై భారం తగ్గుతుంది. అవి మామూలు లయలో పనిచేయగలుగుతాయి. ఫలితంగా ఉదయం లేవగానే కడుపు తేలికగా అనిపించడం, అపనవాయువు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. రాత్రి ఆలస్యంగా భారీ భోజనం తిన్నప్పుడు వచ్చే యాసిడ్ రిఫ్లెక్స్, గుండెల్లో మంట సమస్యలు కూడా చాలా వరకు దూరమవుతాయి. 6వ-7వ రోజుకు వచ్చేసరికి శక్తి స్థాయిలో మార్పు కనిపించడం మొదలవుతుంది. రాత్రి నిద్ర నాణ్యత మెరుగుపడిన కొద్దీ ఉదయాన్నే లేచినప్పుడు ఎక్కువ చురుకుదనం అనిపిస్తుంది. సరిగ్గా నిద్రపోని శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిలు పెరుగుతాయని, ఇది పగటిపూట నీరసానికి, చిరాకుకు కారణమవుతుందని అధ్యయనాలు చెబుతుంటాయి. కాబట్టి నిద్ర నాణ్యత మెరుగుపడితే ఈ కార్టిసాల్ స్థాయిలు కూడా సమతుల్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక 10వ రోజుకు వచ్చేసరికి బరువు విషయంలో కూడా చిన్న మార్పు గమనించొచ్చు. రాత్రిపూట తక్కువ క్యాలరీలు తీసుకుంటే మొత్తం రోజువారీ క్యాలరీ తీసుకోవడం సహజంగానే తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. కేవలం రాత్రి తేలికగా తినడం వల్లే బరువు తగ్గిపోతారని కాదు. మొత్తం రోజువారీ ఆహారం, శారీరక శ్రమ కూడా అంతే ముఖ్యం. రాత్రి తేలికగా తినడం బరువు నియంత్రణకు తోడ్పడే ఒక మంచి అలవాటు మాత్రమే. అదొక్కటే మ్యాజిక్ సొల్యూషన్ కాదు. ఇక తేలికపాటి డిన్నర్ అంటే ఏం తినాలో చూద్దాం. మజ్జిగతో అన్నం, కూరగాయల సూప్, తక్కువ నూనెతో చేసిన కూరతో పాటు 1-2 చపాతీలు లేదా ఓట్స్ వంటివి రాత్రిపూట తినడానికి మంచి ఆప్షన్లు. బిర్యానీలు, ఫ్రైడ్ ఐటమ్స్, ఎక్కువ నూనె ఉన్న కర్రీలను వీలైనంత వరకు రాత్రిపూట తగ్గించుకోవడం మంచిది. నిద్రకు కనీసం 2-3 గంటల ముందే భోజనం పూర్తి చేయడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే తిన్న వెంటనే పడుకుంటే జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు కూడా గుర్తుంచుకోవాలి. తేలికగా తినడం అంటే ఆకలితో ఉండటం కాదు, సరిపడా పోషకాలు ఉండేలా చూసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తమ ఆహార పద్ధతిలో మార్పులు చేసుకునే ముందు వైద్యులు లేదా డైటీషియన్ ను సంప్రదించడం మంచిది. సో చూశారు కదా, రాత్రిపూట తినే ఆహారం ఎంత తేలికగా, ఎంత సమయానికి తింటున్నామనేది నిద్ర నుంచి జీర్ణక్రియ వరకు, శక్తి స్థాయిల నుంచి బరువు నియంత్రణ వరకు ఎంతగా ప్రభావితం చేస్తుందో. కేవలం 10 రోజులు ఈ చిన్న మార్పును ప్రయత్నిస్తే ఆ తేడా మీరే స్వయంగా గమనించగలరు. మీరు రాత్రిపూట తేలికగా తినే అలవాటు ప్రయత్నించారా? మీ అనుభవం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. రాత్రి భారీగా తిని నిద్రలేమితో ఇబ్బంది పడే మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సైన్స్ బ్యాక్డ్ ఫుడ్ సీక్రెట్స్ కోసం మన 99 టీవీ ఫుడ్ ల్యాబ్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.